రేపు మంగళవారం మంచి రోజు. మీ బీరువాలో ఇది పెడితే 24 గంటల్లో మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. మంగళవారం బీరువాలో ఇది పెడితే నోట్ల కట్టలు మీ ఇంటిలో పడతాయి. వీటిని బీరువాలో పెడితే అనవసరంగా చేసే ఖర్చులు కూడా తగ్గుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం లక్ష్మీదేవిని పూజించి ఈ మూటను బీరువాలో పెడితే ఇక మీకు సంపదకు లోటు రాదు. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఈ రోజున దీక్ష చేయటం వల్ల లేదా ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం రోజు లక్ష్మీదేవిని తెలుపు, ఎరుపు పువ్వులతో పూజించాలి. పండ్లు లేదా ఏవైనా స్వీట్స్ నైవేద్యంగా పెట్టాలి. ఇవేవీ లేకపోయినా పాలు అయినా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. మంగళవారం లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివి పూజిస్తే శుభం జరుగుతుంది. మంగళవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా పూజించండి. ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక మంగళవారం రోజు బీరువాలో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల మీ వద్దకు ధనం విపరీతంగా వస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలి, పొదుపు చేయాలని కోరుకునేవారు, ఖర్చులను నియంత్రించుకోవాలి అని అనుకునేవారు రేపు మంగళవారం బీరువాలో వీటిని పెట్టండి. మనలో చాలామంది బీరువాలో డబ్బులు, నగలు దాచుకుంటూ ఉంటారు. అలాగే ఆస్తి పేపర్స్ కూడా బీరువాలో దాచుకుంటూ ఉంటారు. మీరు వీటిని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటే బీరువాలో వీటిని పెట్టండి. డబ్బు, బంగారము, ఆస్తులు తప్పకుండా రెట్టింపు అవుతాయి. మీరు బీరువాలో ఏది పెట్టినా వాటిని పవిత్రంగా చూసుకోవాలి. బీరువా విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలి. వాటిని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. బీరువా ఎప్పుడు నైరుతిలోనే ఉండాలి. నైరుతి అంటే దక్షిణానికి పడమరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. బీరువా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఇక బీరువా తెరవగానే చక్కని సువాసన రావాలి. అంతేగాని పాత బట్టల వాసన లేదా బొద్దింకలు గుడ్లు పెట్టిన వాసన రాకూడదు. అలాంటివి వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం చేయదు. కుబేర ముగ్గును నీలం రంగు పెన్నుతో వేసి ఆ ముగ్గును బీరువా లోపలి అరలో పెట్టుకోవాలి. ఈ ముగ్గుకు 4 వైపులా పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ కుబేర ముగ్గు మీద బంగారాన్ని, డబ్బును పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. బీరువాపై ఎప్పుడూ దేవుని ఫోటోలు అతికించరాదు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, తిరుపతిలో అమ్మేటటువంటి ఇనుప స్టిక్కర్లు బీరువాలపై అంటించకూడదు. ఎందుకంటే బీరువా పడక గదిలో ఉంటుంది కాబట్టి పడక గదిలో ఉండే బీరువాపై దేవుడి ఫోటోలు ఉండకూడదు. ఎప్పుడూ కూడా బీరువాపై ఓ వైపు శుభం, లాభం, ఇంకోవైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి. ఆ స్వస్తిక్ గుర్తు కూడా అపసవ్య స్వస్తిక్ కాదు, సవ్య స్వస్తిక్ అని. అవి కూడా పసుపు రంగులో కుంకుమతోటి బొట్లు పెట్టినటువంటిదై ఉండాలి. ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తూ ఉన్నారు. చాలామంది మహిళలు అతి జాగ్రత్తగా బట్టల మధ్యలో నగదు, బంగారము దాచేస్తూ ఉంటారు. ఇది సరికాదు అని వాస్తుశాస్త్రం చెప్తోంది. బీరువాలో బట్టల మధ్య బంగారం దాచటం వల్ల ఆర్థిక కష్టాలు వెంటాడుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు, బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది. అందుకే వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం పడుకునే మంచం మీద బంగారము, వెండి, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు. మంచం అనేది భోగస్థానం. అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు, బంగారము పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. డబ్బు, బంగారము ఉంచే బీరువాలపైన ప్రయాణాలకు వాడే సూట్ కేసులు, పనికిరాని అట్టపెట్టెలు వంటి సామానులు పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని వాస్తుశాస్త్రం చెప్తుంది. నైరుతిలో బట్టలు పెట్టే బీరువా పైన బరువులు ఉంచవచ్చు, కానీ డబ్బులు పెట్టే బీరువా పైన ఎలాంటి బరువులు ఉంచరాదని శాస్త్రం చెప్తుంది. బీరువా విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక రేపు మంగళవారం బీరువాలో ఏం పెడితే మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న కథను విందాం. పూర్వం ఒకసారి నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తూ ఉన్నారు. వారి ఘోర తపస్సు చూసి తన పదవికి ఎక్కడ భంగం వస్తుందో అని
దేవేంద్రుడకు భయం పట్టుకుంది. అందుకని నరనారాయణుల తపస్సును భగ్నం చేసి రమ్మని రంభ, మేనక, తిలోత్తములతో పాటు మరికొందరు అప్సరస్సులను పంపించాడు. రంభాది అప్సరసలు బదిరిగా వనం చేరి తమ నృత్య గాన విలాసాలతో నారాయణుల తపస్సును భగ్నం చేయడానికి తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నించి విఫలమయ్యారు. వారి దీన వ్యవస్థ చూసి నారాయణులకు జాలి కలిగి కన్నులు తెరిచి ఆ అప్సరసలను దగ్గరకు రమ్మని పిలిచారు. రంభాది అప్సరసులు భయంగా వారి దగ్గరకు వచ్చారు. నరనారాయణులు వారిని చూసి భయపడకండి, మిమ్ములను శపించము, మా తపస్సు భంగం చెయ్యమని ఆ దేవేంద్రుడు మిమ్ములను పంపాడు కాబోలు. ఈ పాటి సౌందర్యానికే భ్రమించే వారం కాదు అని పలికి నారాయణుడు తన కుడి తొడ మీద అరచేత్తో చరిచాడు. ఆ శబ్దం నుంచి ఒక అద్భుత సౌందర్యవతి పుట్టింది. ఆమె ఊర్వశి. ఊర్వశి అందం చూసి రంభాది అప్సరసులు ఆశ్చర్యపోయారు. ఉరువు అంటే తొడ, అసి అంటే పుట్టింది గనుక ఆమెకి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను రంభాది అప్సరసులకు అప్పగిస్తూ, ఈ సుందరిని మేమే దేవేంద్రునకు బహుకరించామని చెప్పండి అని పలికి ఊర్వశిని వారికి అప్పగించి తిరిగి తపస్సులోనికి వెళ్ళిపోయారు. నరనారాయణులు ఆ విధంగా నారాయణుని కుమార్తె అయినటువంటి ఊర్వశి అప్సరసల్లో స్నానం సంపాదించుకుంది. ఒకసారి దేవలోకానికి వెళ్తున్న ఊర్వశిని మార్గం మధ్యలో చూశారు సూర్యుడు మరియు వరుణులు. ఊర్వశి అందం చూడగానే సూర్యునికి చిత్తభ్రమ కలిగి వీర్యపతనం అయ్యింది. ఊర్వశి ఆ వీర్యాన్ని ఒక కుండలో భద్రపరిచింది. అయితే సూర్యునికి తెలియకుండా వరుణుడు కూడా ఊర్వశి అందానికి చలించటంతో అతనికి కూడా వీర్యపతనం జరిగింది. ఊర్వశి ఆ వీర్యాన్ని కూడా కుండలో భద్రపరిచింది. అలా మిత్ర, వరుణులకు పుట్టిన వారే వశిష్ఠుడు, అగస్త్యుడు. కుండల నుంచి ఉద్భవించారు గనుక వారు కుంభ సంభవులయ్యారు. ఈ సంగతి తెలిసిన సూర్యుడు కోపించి ఊర్వశితో ముందు నన్ను కామించి తర్వాత వరుణ్ణి కామించిన నేరానికి భూలోకంలోని పురూపవ చక్రవర్తికి భార్యవు కమ్ము అని శపించాడు. ఒకసారి పురూరవుడు ఊర్వశిని చూడటం తటస్థించింది. కనులు మిరుముట్లు గొలిపే ఆమె సౌందర్యం అతనిని మోహపరవశుణ్ణి చేయగా అతను ఊర్వశిని సమీపించి తనను వివాహం చేసుకోమని అర్థించాడు. ఊర్వశికి సూర్యుని శాపం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆమె పురూరవునితో, మీరు నా జింక పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడాలి, దిగంబరంగా ఎప్పుడూ నా కంట కనపడకూడదు. ఇందుకు మీకు ఇష్టమైతే మీతో వివాహం నాకు సమ్మతమే అంది. దానికి పురూరవుడు సమ్మతించాడు. వారి వివాహం జరిగింది. అయితే ఊర్వశి లేని లోటు దేవేంద్రునికి బాగా తెలిసింది. అమరావతిలో తిరిగి అందాలు విరబుయ్యాలంటే ఊర్వశి తిరిగి స్వర్గానికి రావాలి. ఇదే మాట ఊర్వశిని కలిసి చెప్పాడు దేవేంద్రుడు. ఊర్వశి తనకు పురూరునకు వివాహం ఒప్పందం జరిగింది దేవేంద్రునికి చెప్పింది. ఒకనాటి రాత్రి ఊర్వశి తన భర్త ఏకాంతంలో ఉండగా దేవేంద్రుని చేత నియమితుడైన ఒక గంధర్వుడు అదృశ్య రూపంలో వచ్చి ఊర్వశి జింక పిల్లలను అపహరించాడు. అది తెలిసి ఊర్వశి పురూరుని నిందించగా అతడు ఆమెను ఓదార్చి తనకు ఉన్న స్థితిని మరిచి శయించానని చెప్పాడు. అదే సమయంలో అతని దిగంబరత్వం ఊర్వశికి కనబడేలాగా దేవేంద్రుడు మెరుపులు సృష్టించాడు. ఆ మెరుపుల వెలుగులో ఊర్వశి పురూరుని దిగంబరంగా చూసింది. మీరు మన వివాహపు ఒప్పందాలకు కాపాడలేకపోయారు, నేను స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నాను అని పలికి పురూరవుడు ఎంతగా బ్రతిమలాడుతూ ఉన్నా సరే వినకుండా స్వర్గానికి వెళ్ళిపోయింది ఊర్వశి. ఊర్వశి వియోగంతో పురూరవుడు పిచ్చివాడు అయ్యాడనే చెప్పుకోవాలి. ఆ రోజులలో దేవదానవుల యుద్ధాలలో దేవేంద్రునకు సహాయంగా పురూరవుడు వెళ్ళటం జరిగింది. అందుకు సంతసించిన దేవేంద్రుడు పురూరుని కోరిక మేరకు తిరిగి ఊర్వశిని అతనికి అప్పగించాడు. వారు ఇరువురు శృంగార తపోమయ జీవితానికి సాక్షులుగా జన్మించిన వారే ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం లక్ష్మీదేవిని పూజించండి. ఆ తర్వాత పరిహారం చేయండి. పూజ చేశాక పరిహారం చేయాలి. పూజ చేయకుండా పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు.
తలకు స్నానం చేయాలి. ఇంటిలో మాంసాహారం వండకూడదు. ఒకవేళ ఈ పరిహారం మగవారు చేస్తే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ రోజంతా పవిత్రంగా ఉండాలి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే ఎరుపు రంగు క్లాతు, లక్ష్మీ గవ్వలు అంటే గవ్వలు పసుపు రంగులో ఉంటాయి. అలాగే నల్ల పసుపు కొమ్ములు, ఇవి పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. 2 పసుపు కొమ్ములు కావాలి. 11 చిల్లర కాయిన్స్ కావాలి. వీటితో పాటు పసుపు కుంకుమ కావాలి. ఈ పరిహారం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని లక్ష్మీదేవి పటం ముందు వేయండి. అందులో 5 లక్ష్మీ గవ్వలను కూడా వేయండి. తర్వాత 2 నల్ల పసుపు కొమ్ములు వేయాలి. నల్ల పసుపు కొమ్ములకు చాలా శక్తి ఉంది. వీటిని పరిహారంలో ఉపయోగించడం వల్ల ఎవరైనా మీపై, మీ సంపదపై చెడు దృష్టితో చూస్తే అది వారికే తగులుతుంది. నల్ల పసుపును తాంత్రిక పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పరిహారంలో నల్ల పసుపు ఉపయోగించటం వల్ల డబ్బు మీకు వశమవుతుంది. అలాగే మీ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇక లక్ష్మీ గవ్వల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. వీటిని బీరువాలో ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉన్నట్లే. ఎరుపు రంగుల కాతులో లక్ష్మీ గవ్వలు, నల్ల పసుపు వేశాక 11 చిల్లర కాయిన్స్ వేసుకోవాలి. వాటిపై పసుపు కుంకుమ వేసి మూట కట్టాలి. ఇప్పుడు ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న ఆస్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు చెప్పుకోండి. మీ బంగారం తాకట్టులో ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ మూటకు ధూపం చూపించండి. ఆ తర్వాత ఆ మూటను బీరువాలో పెట్టండి. బీరువాలో లాకర్స్ ఉంటాయి కదా, అందులో పెట్టాలి. వీటిని మంగళవారం బీరువాలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం విపరీతంగా మీ వద్దకు వస్తుంది. ఈ పరిహారం రహస్యంగా చేయండి. మీ బంధువులకు, మిత్రులకు అస్సలు చెప్పకూడదు. వ్యాపారాలు చేసేవారు ఈ మూటను లాకర్లో పెట్టుకోవాలి. అలా చేస్తే మీ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఆ మూటను 3 నెలలకు మార్చవచ్చు. మూటలో వేసినవి దాదాపుగా పాడు అవ్వవు కాబట్టి వాటిని ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలు అయినా బీరువాలో ఉంచుకోవచ్చు. మూట మార్చేటప్పుడు అందులో ఉన్న లక్ష్మీ గవ్వలను మరోసారి పరిహారంలో వాడుకోవచ్చు. చిల్లర కాయిన్స్ను గుడి దగ్గర ఉండే బిచ్చగాళ్లకు ఇచ్చేయండి. నల్ల పసుపు కొమ్ములను మాత్రం పారే నీటిలో పడేయండి. పారే నీటిలోనే వేయాలి. చెరువులో, నదిలో, కాలువలలో వేయాలి. ఇంకొక్కడా వేయకూడదు. ఇక ఆ రెడ్ క్లాత్ను ఉతికి మళ్ళీ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా మంగళవారం ఈ పరిహారం చేస్తే మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. ఈ వస్తువులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం బీరువాలో వీటిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి.